99 టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. పెన్షన్ల విషయంలో రగడ ఇప్పట్లో ఆగెట్టలేదు. 31 మంది మరణించారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే పెన్షన్లలో జాప్యం కారణంగా లైన్లలో నుంచోలేక 31 మంది వృద్ధులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆయన నిన్న లెక్క చెప్పి ఒక హామీ కూడా ఇచ్చారు, ప్రకటన కూడా చేశారు. జూన్ 4న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడం మీదే, ఆ ఫైల్ మీదే అని పెడతానని కూడా చెప్పారు. మరోపక్క హైకోర్టు పిల్ని కొట్టివేసింది. ఈ కుంచనపల్లికి చెందిన 2 పెన్షనర్లు అంటే లబ్ధిదారులు వారు వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టడం వల్ల పెన్షన్లో జాప్యం జరుగుతోంది, అది అడ్రస్ చేయాలంటే ఈసీ ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ వాలంటీర్ వ్యవస్థకు ముందర పెన్షన్లు ఇవ్వలేదా అని ప్రశ్నించింది. దాంట్లో సహేతుకత ఉంది. సో మొత్తానికి ఏంటంటే పెన్షన్ల అంశాన్ని ఈ 40 రోజులు కొనసాగించాలని అటు పాలక పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా క్లెయిమ్ చేసుకుంటున్న తెలుగుదేశం రెండూ కూడా సిద్ధం పడుతున్నాయి. సో ఈ పరిణామాలు ఎటువంటి సంక్షోభం దిశగా నడుస్తున్నాయో వాటి మీద సమగ్రంగా చర్చించడానికి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి జగడం సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు. వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు. నమస్తే మోహన్ రెడ్డి గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు. నమస్తే శివపార్వతి గారు. ఇంకా రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే రామ్నాథ్ గారు ఎనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. సో చూసాం నిన్నంతా జరిగిన రగడ చూసాం. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షాలు అదే పాలకపక్షం ప్రతిపక్షం ఎలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురులు వేసుకుంటున్నాయి కూడా చూసాం. రామ్ కుమార్ గారు ఏమంటారు? బీజేపీ ఎలా చూస్తుంది మొత్తం వ్యవహారాన్ని? రామ్ కుమార్ గారు. రామ్ కుమార్ గారు ఒక్క మాట ఆడియో చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టున్నారేమో. నమస్తే వాసుదేవ్ గారు, ఇప్పుడు వస్తుందండి వాయిస్? ఓకే అండి, ఓకే వినిపిస్తుందా రామ్ కుమార్ గారు? ఈ పెన్షన్ విషయం వాలంటీర్ల మీదకేనే నడవాలి అనేది పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. గతంలో వాలంటీర్లు లేకుండా కూడా ఈ వ్యవస్థ నడిచింది. దీనికోసం అయితే పెన్షన్లు ఆపాల్సిన అవసరం లేదనేది మా పార్టీ స్టాండ్. నేను మొన్న మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా చెప్పారు, డీబీటీలు ఎందుకు ఇవ్వరు, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డీబీటీ ఎందుకు ఇవ్వరు, డైరెక్ట్ బెనిఫిట్ అకౌంట్ ట్రాన్స్ఫర్. 2014 నుంచి కూడా మోడీ గారు వచ్చిన వెంటనే చాలా వరకు వీళ్ళందరికీ కూడా జనధన్. రామ్ కుమార్ గారు హెడ్సెట్ తీస్తారా? ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. హెడ్సెట్ లేకపోయినా కూడా క్లారిటీ ఉంటుంది. డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. హెడ్సెట్ గతంలో కూడా వీళ్ళందరికీ కూడా జనధన్ అకౌంట్ ఓపెన్ అయి ఉన్నాయండి ఆల్రెడీ. వీళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇచ్చేచ్చు కదా వీళ్ళందరి అకౌంట్ తీసుకుని. ఇప్పుడు కాదండి, ఇది ఎప్పుడో చేయాల్సిన పని. ఇదంతా ఫోర్కాస్ట్ చేసి పరిస్థితి వస్తుందని తెలీదా? కావాలని వీరి చేత ఇప్పించి అంటే వాలంటీర్ చేత ఇప్పించి వాలంటీర్లు కూడా వైసీపీ నాయకులు ఉండి ఇది వాళ్ళ జేబుల్లో ఇస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని మేము గత 6 నెలలు కూడా చెప్తానే ఉన్నాం. కానీ ఎప్పుడో ఎక్కడా వద్దనేది కూడా చెప్పట్లేదు. ఏదైనప్పటికీ ఈసీ కూడా వీళ్ళు ప్రభావితం చేసే విధంగా ఉన్నారు. వీళ్ళ విధుల నుంచి పక్కన పెట్టాలి. వీళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా కూడా ఈమెయిల్ ఐడి లాగిన్ కూడా తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కడైనా చూస్తుంటే వీళ్ళ బంధువులు అంటే పనిచేసే వాళ్ళ అక్కలో, తమ్ముళ్ళో, భర్తలో లేదా ఎవరైనా సరే ఈ డేటా అనేది తీసుకుని ఈ డేటా నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. మీరు వైసీపీకి ఓటు ఇవ్వండి, మేము ఇంతా కూడా మా జేబు నుంచి ఇస్తున్నాం అంటూ వాళ్ళు చెప్పుకుంటూ ఇటువంటి ఏది ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ఉన్నారని చెప్పి దీని నుంచి తప్పించాలన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఉంటే వీళ్ళు వేసేసేవారు అనేది మా వాదన. ఎందుకంటే ఖజానాలో డబ్బులు ఉంటే ఈ నెలలో ఫస్ట్ పడాల్సింది ఎవరికంటే శాలరీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాళ్ళకి ఇవ్వలేదంటే ఖజానాలో డబ్బులు లేవు. ఊరికే టైం బై చేస్తున్నారంటే రోజుకి 300 చిల్లర కోట్లు వస్తూ ఉంటాయి. 10 రోజుల దాకా 3000 కోట్లు ఉంటాయి. ఈ పెన్షనర్స్ కి ఇవ్వాల్సింది, శాలరీ ఎంప్లాయీస్ ఇవ్వాల్సింది, ప్లస్ ఈ పింఛన్లు అన్ని కలిపి ఇంచుమించుగా 3000 కోట్లు ఉన్నాయి. 3000 కోట్లు వచ్చేదాకా టైం బై చేస్తున్నారు అంతే. ఇంకొక విషయం, నిన్న మార్నింగ్ ఎక్కడ ఒక చోట పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారంటే 10ంటికే డబ్బులు అయిపోయినాయి అంటారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఏమంటే ఒక ఊళ్ళోనో లేదా ఒక మండలంలోనో ఎంత ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు కదా. అంత క్యాష్ విత్డ్రా చేయాలి కదా. బ్యాంకులో క్యాష్ లేక అకౌంట్లో
ఈ డబ్బు రాలేకపోతుంది అనే విషయం తెల్లవవుతుంది. చాలా మంది నిన్నంతా కూడా ఇది ఎండల్లో పెన్షనర్లు వెళ్ళడం వల్ల వడదెబ్బలు తగిలి చనిపోయారు, వాళ్ళకి కష్టాలు వచ్చాయని చెప్తారు. ఏమంటే ఉన్న తక్కువ మంది అంటే ఎవరైతే రాలేకపోయి ఉన్నారో, పెద్దలు బాగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటికెళ్ళి ఇచ్చే వ్యవస్థ ఉంది. విఆర్ఏలు ఉన్నారు, లేదా విఆర్ఓలు ఉన్నారు, లేదా గోపాల్ మిత్ర ఉన్నారు, పశువుల డాక్టర్లు ఉన్నారు, లేదా సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఎందుకు వాడుకోరు? ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, సినిమా థియేటర్ల దగ్గర మా సినిమా రిలీజ్ అవుతే మీకు పెట్టడానికి రెవెన్యూ అధికారులు ఉంటారు, రామ్ కుమార్ గారు చిన్న స్థాయి రెవెన్యూ అధికారులు కాదు, ఆర్డీఓ స్థాయి అధికారులు ఉన్నారు. ఆ రోజున మీకు గుర్తుందా? అధికారులు పెట్టారు. ఇవన్నీ వీటికి ఉన్నప్పుడు మరి మీకు లేరా? కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా ఇచ్చేయచ్చు. కేవలం మీరు కావాలని రాజకీయాలు చేయడం కోసం ఇవన్నీ ఆపుతున్నారని ప్రజలందరూ కూడా తెలిసింది నిన్నటితో. ఇంకొక మాట కూడా చెప్పాలండి. నిన్న ఇంకొక పాయింట్ మర్చిపోయాను కానీ, ఎన్నికలకు సంబంధించిన అధికారి కలెక్టర్ల ద్వారా మొత్తం ఈ పెన్షన్ల వ్యవహారం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్నంతా కూడా ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాలని జోనల్ ఆఫీసర్ ద్వారా తెచ్చుకొని చూస్తున్నారండి. ఇది ఇచ్చేయండి, ఇది ఆపద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమన్నా అంటే మాత్రం నేరం మాది కాదు, ఎన్డీఏదని వైసీపీ ప్రభుత్వం మా మీద తోసేస్తుంది. మా చాలా క్లియర్ అండి. ఈ వృద్ధులకి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు ఆపాలనేది కాదు, వాళ్ళకి ఇవ్వాలి. కానీ ప్రభావితం చేసే వెనక